ఇప్పుడు ఏదైతే ఈ భూములు స్కాములు బయటికి తీస్తూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెడతా ఉన్నారో ఏదో సంచలనాలు సృష్టించాలని మరి నిన్న ఒక ఐపీఎస్ అధికారి నీతి నిజాయితీకి మారుపేరైన ఒక ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అసలు ఏ రకంగా అరెస్ట్ చేస్తారనండి? ఎంత దారుణం అనంటే ఇప్పటికే నేను గతంలో కూడా చెప్పా, ఒక బొంబాయి నటి అవుట్డేటెడ్ బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఏ రకంగా ఒక చిల్లర రాజకీయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుని వచ్చి జిందాల్ లాంటి పెద్ద సంస్థల్ని ఏ రకంగా అవమానపరిచి ఈయన వెళ్ళాడుగా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు? దావోస్ వెళ్ళాడు. దావోస్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి? ఇప్పుడు ఈ లోకేష్ గారు ఇవి చాలా ఇండియా టుడే కాన్క్లేవ్లోనూ వీటిల్లోనూ రకరకాల మాటలు చెప్పారు. హైదరాబాద్కి తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడే కదా దావోస్ వెళ్ళాడు. దావోస్ వెళ్ళినప్పుడు మరి ఒక్క రూపాయి అయినా ఎంఓయూ చేసుకున్నారా అని అడుగుతా ఉన్నా. ఒక్క రూపాయి అయినా చేసుకున్నారా? మరి ఏమైంది మీ బ్రాండ్ ఇమేజ్? మీకు బెస్ట్ ఫ్రెండ్ బిల్ గేట్స్ గారు అని చెప్తా ఉన్నారు కదా, ఆయనతో మీటింగులు పెట్టుకున్నారు. పోనీ ఆయనైనా కనీసం సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఒక 10,000 కోట్లు ఎంతో మీరు ఎంఓయూ చేసుకోవాలి కదా, మీకు ఏమైపోయింది అని అడుగుతా ఉన్నా. మీకున్న అనుభవము, మీకున్న ఆ గ్లామరు ఏమైపోయింది అని అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఇండస్ట్రియలిస్ట్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తేనే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో ఆల్రెడీ కొంతమందికి బెయిల్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ముందస్తు బెయిల్స్ ఐపీఎస్ అధికారులు పెట్టుకుంటే దానికి కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిపోయి ఒక 3-4 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ఊర్సా భూములు వెలుగులోకి వచ్చినాయో దాన్ని ప్రజల్ని డైవర్ట్ చేయాలి. ప్రజల్ని డైవర్ట్ చేయాలని అంటే ఏం చేయాలా? ఒక సినీ నటిని మళ్ళీ తెరపైకి తీసుకురావాలి. తెరపైకి తీసుకుని వచ్చి ఒక సంచలనం క్రియేట్ చేయడం గురించి ఒక ఐపీఎస్ అధికారిని, మరి నిజాయితీ గల వ్యక్తి అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఏ బేసిస్లో అరెస్ట్ చేస్తారనండి? ఇది కక్ష సాధింపు కాదా?